తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిరాధారణకు గురై దెబ్బతిన్న చెరువులు కుంటల మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందిరమ్మ చెరువుబాట కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇందుకు గాను శ్రీకారం చుట్టారు. దమ్మపేట మండలంలోని నాగుపల్లి, నాయుడుపేట, గున్నేపల్లి, ముష్టిబండ, అకినేపల్లి, దమ్మపేట, లింగాలపల్లి గ్రామాలలో చెరువుల మరమ్మతులకు నీటిపారుదల శాఖ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వర్షాకాలం లోపటే పూర్తిగా ఏదైతే మనం ఇచ్చినటువంటి సమయానికి అనుగుణంగా సార్ మీరు గారు అంతా ఇది వర్షాకాలం లోపటే మనం 10-20 రోజులు నెల రోజుల లోపటే మనం చేయగలుగుతుందంటే నెక్స్ట్ వర్షాకాలానికి రైతులకు మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలం పాటు రైతులు అడుగుతున్నటువంటి ప్రధాన సమస్య కాలువలు బాగు చేయడం, అదేవిధంగా చెరువులు మరమ్మతులు చేయడం. ఒక 20 సంవత్సరాల క్రితం చూసినాం. ఇవన్నీ కూడా మళ్ళీ దీని మీద మళ్ళీ అద్భుతంగా రైతులకి నిలిచే కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఇది కూడా ఒక మినీ ట్యాంక్ బండ్లకు మనం తయారు చేయాలని ఆలోచన ఈరోజు గ్రామస్తులందరూ కోరుతా ఉన్నాం. మనం చేసే రిమిట్మెంట్ కూడా చాలా అద్భుతంగా తయారు చేయండి. ఇంకా ఫర్దర్గా ఒకవేళ మీకున్న ఫండ్స్లో కనుక ఇంకా సరిపోకపోతే ఏదైనా నా ద్వారా కూడా నేను దీనికి ఏమన్నా ఒక మినీ ట్యాంక్ బండ్ చేయడం చేస్తాను. దాన్ని మాత్రం ఆ స్టైల్లోనే తయారు చేయండి. మనం ఒక మినీ ట్యాంక్ బండ్ల స్టైల్లోనే తయారు చేస్తే బతుకమ్మ ఆడటానికి రేపు రోజు నేను ఘాట్ కట్టిస్తాను. ఘాట్ కూడా ఇస్తాను బతుకమ్మ.